కార్మిక వర్గాన్ని బీఆర్ఎస్ బీజేపీ మోసం చేసిందన్నారు రామగుండం కాంగ్రెస్ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని సివిల్ డిపార్ట్మెంట్ తో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కలిశారు. సింగరేణి ప్రైవేటీకరణ చేసిన కేసీఆర్ కార్మిక వర్గానికి క్షమాపణ చెప్పాలన్నారు. మోదీ దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని ఆరోపించారు. రామగుండం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలన్నారు. పెద్దపల్లి ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్. ఈ రోజు సింగరేణిలో మరి ప్రైవేటీకరణ అయింది, ఓపెన్ కాస్ట్ అయింది, వద్దనుకున్నారు, ప్రజలందరూ తిరస్కరించారు. మరి నువ్వు అడ్డంగా నిలబడి ఎందుకైనా మీ పదవి పోతుందని రాలే కానీ దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినావా? చేయలే. ఇలా మాట ఇస్తున్నా ఏ ఒక్క కాంట్రాక్ట్ కార్మికుడు కానీ సింగరేణి కార్మికుడు కానీ దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అవినీతి జరుగుతుందంటే ఒక్కసారి వీడియో కాల్ రికార్డు ఏరి నాకు చెప్పాలి. నేను మాటిస్తున్న అమ్మ తోడు వారిని జైలుకి పంపకపోతే మీరు ఓటేసిన నాయకుడే కాదు అని చెప్తా ఉన్నా. ఇలా మార్పు మొదలైందా? డెవలప్ అవుతుందా? నమ్మకం ఉందా? నమ్మకం అయినప్పుడు నాకు 1,00,000 ఓట్లు వేసిండ్రు. ఈసారి పడే ప్రతి ఒక్క ఓటు మరి ఇలా మా వెంకటస్వామి మరి మనమడు వంశీ చిన్నవాడు 30 సంవత్సరాల పిల్లవాడు ఇలా ఆయనకు ఓటేస్తే ఇలా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితే నేను పోయి గర్వంగా చెప్పచ్చు, నాకు 1,00,000 వస్తే మేము 1,50,000 ఓట్ల మెజారిటీ ఇచ్చినాం. ఇవాళ నా ప్రాంతానికి సింగరేణిలో ఇంకా కొత్త బావులు కావాలి, ఈ ప్రాంతంలో పవర్ ప్లాంట్ కావాలి, సొంతింటి కళ మీరు అడిగిన డిమాండ్. రాష్ట్రంలో ఎక్కడ వేరే ప్రాంతాలు తెలియదు కానీ ఈ సంవత్సరం అయ్యే 250 మందికి నేను ఇదే ప్రాంతంలో మనిషికి 200 గజాలు ఇవ్వడానికి నేను కార్యాచరణ సిద్ధం చేసినా అది రామగుండం నుంచే మొదలవుతుంది. రిటైర్డ్ అయ్యే లిస్టు తయారు చేయండి. ఆ 250 మందికి మనిషికి 200 గజాల కార్యక్రమానికి రామగుండం నుంచే స్వీకారం చేద్దామని శుభ కార్యక్రమాన్ని మొదలు పెడదాం.